వైసీపీ సోషల్ మీడియా కొత్త కుట్రలకు తెరతీసింది. రాయలసీమలో ఓ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నారంటూ దుష్ప్రచారం చేస్తోంది. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ ఫ్యాన్ పార్టీలో మాత్రం చేరబోనని గతంలోనే స్పష్టం చేసిన జగన్ సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు ఆ శాసనసభ్యుని టార్గెట్ చేయడంలోని ఆంతర్యమేంటి? వైసీపీ విష ప్రచారానికి ఆయన ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు గోరంతలను కొండంతలు చేయడమే వైసీపీ సోషల్ మీడియా సైకోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని వాస్తవాలను పరిశీలించకుండా, ఇన్ఫర్మేషన్ను కన్ఫర్మేషన్ చేసుకోకుండా వార్తలు వండి వార్చడమే వారి పనిగా కనిపిస్తోంది. అత్యుత్సాహం అనర్థమని తెలిసినా ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మొరటోడికి మొగలు పువ్వు ఇస్తే ఏదో చేసిన చందంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా డోన్లో ఇదే జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై గెలిచి తన పని తను చేసుకుపోతున్న కోట్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కోట్లకు మంచి మార్కులే వచ్చాయి. పనితీరుపై అధినేత సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ దీనిపై గాలి పోగేసి చిలువలు పలవలు చేస్తోంది. వాస్తవాలను వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తోంది. కడపలో జరిగిన మహానాడుకు కోట్ల హాజరు కాలేదు. అనారోగ్యమే ఇందుకు కారణం. దీనిని పట్టుకుని కూటమి ప్రభుత్వంపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని దుష్ప్రచారం చేసింది. అంతటితో ఆగలేదు. వైసీపీలో చేరబోతున్నారని ప్రోపగాండా చేశాయి. దీంతో కోట్ల ప్రతిష్టకు కొంత నష్టం జరిగింది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో కంగుతిన్న ఈ ఎమ్మెల్యే దీని వెనుక ఎవరున్నారన్న అంశంపై ఆరా తీస్తే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారని తేలింది. గత ఎన్నికల్లో కోట్ల చేతిలో ఓడిపోయిన తర్వాత బుగ్గనలో అసహనం పెరిగిపోయింది. నిరాశ, నిస్పృహలతో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే కోట్లతో పాటు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మోకాలికి శస్త్రచికిత్సతో టీడీపీ అధినాయకత్వం అనుమతితో కడప మహానాడుకు హాజరు కాకపోతే పార్టీ మారుతున్నారని ఇంత కంపు చేస్తారా అని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు డోన్ ఎమ్మెల్యే. ఇలాంటి వ్యవహారాలతోనే గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఫ్యాన్ పార్టీ నేతలకు బుద్ధి మారడం లేదని కాస్త గట్టిగానే చివాట్లు పెట్టారు కోట్ల. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు ఉంది వైసీపీ నేతల తీరు. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పట్టుకుని సాగదీద్దామా అన్నదే వారి ప్లాన్ గా కనిపిస్తోంది. రెండు 2018లో కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరింది. అప్పుడే వైసీపీలోకి లాక్కోవాలని పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. కానీ తిరస్కరించారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ ఫ్యాన్ పార్టీలో మాత్రం చేరనని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నిర్మోహమాటంగా చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకంగా మారింది. సోషల్ మీడియా వింగ్లు తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూనే ప్రత్యర్థులను ఇరకాటంలో పడేస్తాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు చేసే పని ఇదే. కానీ వైసీపీ సోషల్ మీడియా ఇందుకు భిన్నం. దానికి కారణం జగన్. ఇతర పార్టీల విభాగాల లక్ష్యాలు వేరుగా ఉంటాయి. కానీ వైసీపీ టీం లక్ష్యం మాత్రం జగన్ను ప్రొటెక్ట్ చేయడమే అన్నది విస్తృతాభిప్రాయం. బట్టకాల్చి ప్రత్యర్థుల మొహంపై వేయడమే వారి పని. మసైతే తుడుచుకుంటారులే అన్నదే ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ధ్యేయం. డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది.